9 టీవీ న్యూస్ కు స్వాగతం. నేటి వార్తలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికెల్ గ్రామంలో కాలువలో జారిపడిన తల్లి కూతుర్లు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో గుడికెల్ గ్రామంలో ఉరుస్ సందర్భంగా భారీగా భక్తులు చేరుకున్నారు. బళ్ళారికి చెందిన రజియా తన 6 ఏళ్ల కూతురు ఆఫ్రిన్తో కలిసి దర్గాకు పోయే ముందు కాలువ వద్ద ముఖం కాళ్ళు కడుక్కుందామని కాలువ దగ్గరికి పోయినారు. చిన్నారి ఆఫ్రిన్ కాలు జారి నీటిలో పడిపోయింది. తన పాప పడిపోవడం చూసిన తల్లి రజియా ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా కాలువలో దూకింది. తన బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలని ప్రయత్నించింది, కానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి తల్లిని రక్షించారు. అయితే చిన్నారి ఆఫ్రిన్ను మాత్రం కాపాడలేకపోయారు. పోలీసులు, ఎంఆర్ఓ మరియు స్థానికులు ఉదయం నుంచి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. సాయంత్రం వరకు కూడా ఆ పాప ఆచూకీ లభించలేదు. సందడిగా సాగాల్సిన ఉరుసు ఒక్క ఘటనతో విషాదంగా మారింది. నీటి ప్రాంతాల వద్ద ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఘటనతో అక్కడే ఉన్న భక్తులంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఉరుసు సందడి మధ్య విషాదం నెలకొని ఆ తల్లి ఆవేదన చూసి చాలా మంది కంటతడి పెట్టుకున్నారు. ఐదు నిమిషాల జాగ్రత్త ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. అదే నిర్లక్ష్యం ఒక ప్రాణాన్ని తీసుకుపోతుంది. 9 టీవీ న్యూస్ రిపోర్టర్ శిక్షావళి.